హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్, చాలామందికి ఏపీఐసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలి అని అయితే ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేస్తే ఇంకా మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే ఈ వీడియో చూడండి. అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఏపీఐ సెట్ కోడ్ అండ్ కాలేజ్ నేమ్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, కాలేజ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ కాలేజ్లో ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా సీట్స్ ఎన్ని ఉంటాయి అండ్ ఆ కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుంది ఇయర్కి గైస్. ఓకేనా, ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఫీజు ఏంటంటే ఇయర్కి. ఓకే, 2 ఇయర్స్కి అనుకోకండి, సెమిస్టర్కి అనుకోకండి. 1 ఇయర్కి ఫీజు ఎంత ఉంటుంది అండ్ ఆ కాలేజ్కి నాక్ గ్రేడ్ ఎంత, ప్లేస్మెంట్ రేటింగ్ ఎలా ఉంది అండ్ ఆ కాలేజ్ టైర్లో ఉంది, టైర్ 1లో ఉందా, టైర్ 2లో ఉందో, టైర్ 3లో ఉందో. ఆంధ్రప్రదేశ్ లోకలీగా మనం చూసుకుంటున్నాం కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ లోకలీ టైర్స్ అయితే లెవెల్స్ అయితే డివైడ్ చేశాను. మీరు ఏపీ లెవెల్ టైర్స్లో చూడండి. ఓకేనా, ఇది ఆల్ ఇండియా కాదు, మన ఏపీ వరకే నేను లెవెల్స్ అయితే డివైడ్ చేశాను. మన ఏపీలో ఫస్ట్ లెవెల్లో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, సెకండ్ లెవెల్లో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి, థర్డ్ లెవెల్లో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే నేను మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఓకేనా, ఇన్ఫర్మేషన్ని మొత్తం ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అన్నీ అంటే చాలామంది స్టూడెంట్స్ ఒపీనియన్స్ కూడా నేను రివ్యూ అయితే చేశాను. అంటే మనం మామూలుగా గూగుల్ మాత్రం ఫాలో కాము కదా. అంత ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ కానీ లేదంటే చాలామంది స్టూడెంట్స్ లింక్డ్ఇన్లో ఆ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని తెలుసుకొని మరీ అయితే నేను బెస్ట్ కాలేజెస్ అయితే పికప్ చేశాను. ఇప్పుడు మనం ఎంసీఏకి చూద్దాం కాలేజెస్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఎంబీఏకి చెప్పాను. ఇప్పుడు మనం ఎంసీఏకి చూద్దాం. ఎంసీఏలో టైర్ 1 కాలేజ్ అయితే ఆదిత్య యూనివర్సిటీ. ఏపీఐ సెట్ కోడ్ ఏంటి, ADTPPU. ఇది ఎక్కడ అంటే సూరంపాలెం పెద్దాపురం దగ్గర గైస్. ఇది ఈస్ట్ గోదావరిలో లొకేట్ అయింది. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. ఎంబీఏకి మొత్తం కలిపి 231 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్కి 60,000. నాక్ గ్రేడ్ అయితే A++, ప్లేస్మెంట్ రేటింగ్ అయితే 4/5. ఇది టైర్ 1 కాలేజ్ గైస్ మన ఏపీలో మొత్తానికి. మంచి కాలేజ్ ఇది ఎంసీఏకి. ఓకేనా, నేను కూడా ఈ కాలేజే. ఇప్పుడు మనం నెక్స్ట్ కాలేజ్కి వెళ్దాం. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే AUCE, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది విశాఖపట్నం అండ్ ఎంసీఏకి 44 సీట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి కాలేజ్ ఫీజు అయితే 37,000. ఒకసారి ప్రీవియస్ కాలేజ్కి వెళ్తే ఇక్కడ ఎంసీఏకి పర్ ఇయర్కి 60,000 ఉంది అండ్ సిఆర్టీ ఫీజు ఒక 15,000 ఉంటుంది. మొత్తం కలిపి 80,000 వరకు ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఫీజు అంతా ఓవరాల్గా ఫీజు అనేది 80,000 వరకు ఉంటుంది. ఓకే, అండ్ ఎంసీఏ ఆంధ్ర యూనివర్సిటీలో 44 సీట్స్ ఉన్నాయి ఎంసీఏకి. టోటల్గా పర్ ఇయర్కి 37,500 గైస్ కాలేజ్ ఫీజ్. అండ్ ఇది 4.5 అనేది బీటెక్కి, ఎంబీఏ, ఎంసీఏ మొత్తం ఓవరాల్ యావరేజ్ రేటింగ్, ఇది ఎస్టిమేటెడ్ రేటింగ్. అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. అండ్ ఇది టైర్ 1 కాలేజ్, మన ఆంధ్రాలోనే టైర్ 1 కాలేజ్ ఇది. నెక్స్ట్ వెళ్తే ఏపీఐ సెట్ కోడ్ GVPE, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉంది. ఎంసీఏకి మొత్తం 48 సీట్స్ ఉన్నాయి. 55,800 గైస్ పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్. నాక్ గ్రేడ్ అయితే A++, 4/5 ఉంది రేటింగ్. అండ్ టైర్ 1 కాలేజ్ ఇది కూడా మన ఏపీలో, అంటే గ్లోబల్లీ ఎంసీఏకి మన ఏపీ గ్లోబల్లీగా. ఓకే, నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే GVPP, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్. ఇది విశాఖపట్నంలో ఉంది, ప్రైవేట్ కాలేజ్. ఇది అఫిలియేటెడ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీకి. ఎంసీఏకి టోటల్గా 48 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్ 60,000. నాక్ గ్రేడ్ A అయినా ప్లేస్మెంట్ రేటింగ్ 4/5 ఉంది. అందుకే ఇది టైర్ 1 కాలేజ్ అయింది. టైర్ని ఎలా డిసైడ్ చేస్తామంటే ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్ అండ్ నాక్ గ్రేడ్, ప్లేస్మెంట్ రేటింగ్ అండ్ యాక్టివిటీస్. మొత్తం ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని మనం డిసైడ్ చేస్తాం.
ఓకే, నాక్ గ్రేడ్ తక్కువ ఉన్న ప్లేస్మెంట్ రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది టైర్ 1కి వచ్చింది. నెక్స్ట్ కాలేజ్ కానీ చూస్తే JNTKSF, JNTU కాకినాడ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్. ఈస్ట్ గోదావరి JNTU కాకినాడలో ఉంది. అండ్ MCA 66 సీట్స్ ఉన్నాయి. అండ్ ఫీజు రింబర్స్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ వస్తుందంటే ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి వస్తుంది. 27,000 గైస్ పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్. అండ్ నాక్ గ్రేడ్ A+ ఉంది. ప్లేస్మెంట్ రేటింగ్ 4/5 ఉంది. సో ఇది ప్లేస్మెంట్ రేటింగ్ 4/5 అంటే బీటెక్కి అండ్ MBA MC మొత్తం యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది. అండ్ సో ప్లేస్మెంట్స్ పక్కా అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చాలా కష్టం, మీకు ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఉండదు. కానీ టైర్ 1కి వచ్చింది అంటే ఇది మన ఏపీలో టైర్ 1. సో ప్లేస్మెంట్స్ కాకపోయినా సిలబస్ ప్రకారం అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ నాక్ గ్రేడ్, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే టైర్ 1కి వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇది బ్రాండెడ్ కాబట్టి. సో అండ్ సిలబస్ కూడా అడ్వాన్స్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇది టైర్ 1. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే RVRNJC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరులో ఉంది గైస్. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అఫిలియేటెడ్. MCAకి టోటల్గా 48 సీట్స్ ఉన్నాయి. 60,000 పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్. నాక్ గ్రేడ్ A+ అండ్ ప్లేస్మెంట్ రేటింగ్ 4/5. ఇది టైర్ 1 కాలేజ్లో ఉంది. నెక్స్ట్ కానీ చూస్తే JNTASF, JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనంతపూర్. ఓకే, ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. MCAకి టోటల్గా 66 సీట్స్ ఉన్నాయి. ఇది 27,000 గైస్ కాలేజ్ ఫీజ్ పర్ ఇయర్కి. నాక్ గ్రేడ్ A అండ్ ప్లేస్మెంట్ రేటింగ్ అయితే 3.5 ఉంది అవుట్-5కి. ఇది టైర్ 2లో ఉంది. అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఇది టెక్నాలజికల్ యూనివర్సిటీ కాబట్టి. నెక్స్ట్ కానీ చూస్తే JNTVSF, JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఇది MCAకి సీట్స్ అయితే టోటల్గా 66 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్ 27,000. నాక్ గ్రేడ్ ఇంకా డిసైడ్ కాలేడు ఎందుకంటే ఇది 2022లో అనుకుంటా లాంచ్ అయింది. అండ్ 3.5/5 ఉంది ప్లేస్మెంట్ రేటింగ్. అండ్ ఇది టైర్ 2 కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ అని చూస్తే పుత్తూరు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, API సెట్ కోడ్ SDTN. అండ్ ఇది SVU రీజియన్లో ఉంది, చిత్తూరు డిస్ట్రిక్ట్. MCAకి టోటల్గా 96 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్కి కాలేజ్ ఫీజ్ 60,000. నాక్ గ్రేడ్ A+, ప్లేస్మెంట్ రేటింగ్ 3/5. ఇది టైర్ 2లో ఉంది. సో నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే SVC శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది తిరుపతిలో ఉంది, చిత్తూరు డిస్ట్రిక్ట్. అండ్ ప్రైవేట్ కాలేజ్, ఇది అటానమస్. MCA 96 సీట్స్ ఉన్నాయి. టోటల్గా MCAకి 60,000 కాలేజ్ ఫీజ్. ఓకే, అండ్ నాక్ గ్రేడ్ అయితే A ఉంది, ప్లేస్మెంట్ రేటింగ్ 3.5/5 ఉంది. ఓకే, ఇది టైర్ 2 కాలేజ్. టైర్ 2 కాలేజెస్ కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. ఇంకా టైర్ 3 కానీ వస్తే టైర్ 3లో ఉన్నటివి మీకు దగ్గరలో ఉంటేనే జాయిన్ అవ్వండి. టైర్ 3 కాలేజ్ కోసం మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే అవసరం లేదు. టైర్ 1కి టైర్ 2కి మ్యాక్సిమం ట్రై చేయండి. టైర్ 3 ఎప్పుడంటే మీకు ఇంకా ర్యాంక్ అనేది చాలా హైయెస్ట్ ర్యాంక్ ఉంది, 40,000 30,000లో ఉంటే అప్పుడు టైర్ 3కి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ కాలేజ్ SVPP శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పుత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. MCAకి 96 సీట్స్ ఉన్నాయి. టోటల్గా ఫీజు అయితే 35,000 పర్ ఇయర్. నాక్ గ్రేడ్ ఇంకా అంటే నాక్ అక్రిడిటేషన్ ఉంది కానీ A+ అనేది అయితే తెలియట్లేదు. సో నాట్ అవైలబుల్ అని పెట్టాను. 3.5/5 ఉంది ప్లేస్మెంట్ రేటింగ్. ఇది టైర్ 2 కాలేజ్. నెక్స్ట్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, API సెట్ కోడ్ VEMU, చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ప్రైవేట్ కాలేజ్. ఇది JNTU అనంతపూర్తో అఫిలియేట్ అయింది. MCAకి 96 సీట్స్ ఉన్నాయి. 35,000 పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్. నాక్ గ్రేడ్ A+, ప్లేస్మెంట్ రేటింగ్ 3/5 ఉంది. ఇది టైర్ 2 కాలేజ్. నెక్స్ట్ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MCAకి 144 సీట్స్ ఉన్నాయి గైస్. పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్ 50,300. నాక్ గ్రేడ్ అయితే A+, ప్లేస్మెంట్ రేటింగ్ 3.5/5.
ఇది టైర్ 2లోకి ఉంది. ఓకే, నెక్స్ట్ విఎల్ఐటి విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ సైన్స్, అండ్ ఇది వడ్లమూడి గుంటూరులో ఉంది. కో ఎడ్యుకేషన్, ఇది జేఎన్టీయూ కాకినాడ అఫిలియేషన్. ఎంసీఏకి 144 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్ 60,000 కాలేజ్ ఫీజ్. నాక్ గ్రేడ్ వచ్చేసి A+, ప్లేస్మెంట్ రేటింగ్ 3.5 ఉంది అవుట్ ఆఫ్ 5, అండ్ ఇది టైర్ 2 కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే ఏఐటిటి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, తిరుపతిలో ఉంది. ఎంసీఏకి 144 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్ 35,000. నాక్ గ్రేడ్ వచ్చేసి A, ప్లేస్మెంట్ రేటింగ్ 3 out of 5, టైర్ వచ్చేసి 3. నెక్స్ట్ బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అమలాపురంలో ఉంది. ఎంసీఏకి 96 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్ 35,000. నాక్ గ్రేడ్ వచ్చేసి A, ప్లేస్మెంట్ రేటింగ్ 2.5 out of 5, టైర్ 3. బీవీటీఎస్ బీవీ చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది కూడా అమలాపురంలోనే ఉంది. ఎంసీఏకి టోటల్గా 96 సీట్స్ ఉన్నాయి. పర్ ఇయర్ కాలేజ్ ఫీజు వచ్చేసి 42,700. నాక్ గ్రేడ్ వచ్చేసి A, ప్లేస్మెంట్ రేటింగ్ 2.5 out of 5 ఉంది, టైర్ 3 కాలేజ్ ఇది కూడా. నెక్స్ట్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది విశాఖపట్నంలో ఉంది. ఎంసీఏకి 144 సీట్స్ ఉన్నాయి. సో 35,000 గైస్ పర్ ఇయర్ కాలేజ్ ఫీజ్. నాక్ గ్రేడ్ A, ప్లేస్మెంట్ రేటింగ్ 3 out of 5, టైర్ 3 కాలేజ్. సో ఫైనల్గా ఎంసీఏ కాలేజీ లిస్ట్ అయితే ఇది గైస్, ఓకేనా. ఇప్పుడు మనం ఎంసీఏకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవో చూద్దాం. సో ఆ ఎంసీఏ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సో ఎలాంటి కాలేజెస్లో మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఎంసీఏకి గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఐ హోప్ మీరు ఒకవేళ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కలర్స్ అండర్స్టాండ్ చేసుకోండి. అంటే మ్యాక్సిమం వీటిలో ప్లేస్మెంట్ గ్యారంటీ లేదు, బట్ సో మీకు సిలబస్ పరంగా అడ్వాన్స్గా సో మీ కోర్స్ బాగుంటుందంటే సో కలర్ రేటింగ్ అయితే ఇచ్చున్నాను. ఇది కోర్స్ వైజ్గా అండ్ ఫీజ్ కోర్స్ వైజ్గా, స్టడీ వైజ్గా అండ్ సిలబస్ వైజ్గా అయితే నేను రెడీ చేశాను, ఓకేనా. మీరు కానీ చూస్తే ఏయుసిఈ, జేఎన్టీయూ, సో జేఎన్టీయూనే బెస్ట్గా ఇస్తారు. మీరు ఒకవేళ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే, అంటే మంచి ర్యాంక్ ఉన్నా సో మంచి యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఏయూ పెట్టండి, ఆ తర్వాత జేఎన్టీయూ పెట్టండి, ఆ తర్వాత ఇంకా కలర్ వైజ్గా మీరు డిసైడ్ అవ్వండి, ఓకే. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నా మీరు అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, బట్ ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ లేదు, ఓకే. సో ఎవరికైతే ఫైనాన్షియల్గా పూర్ ఉంటారో, అంటే మీరు ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ కాలేరు అన్నప్పుడు మీరు ఈ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే మీరు మీ స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి, ఓకే. అంటే ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నా లేకపోయినా అందరికీ చెప్తున్నా, మీరు ఫస్ట్ స్కిల్ అయితే డెవలప్ చేసుకోవాలి. ఎంసీఏ అయినా సరే, ఎంబీఏ అయినా సరే. సో డెవలప్ చేసుకున్న తర్వాత ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.